తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, జ్యోతిష నిపుణులు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, ఈరోజు లాటరీలో అమ్మవారి అనుగ్రహం ఎవరి మీద ఉన్నదన్నది తీయాలి. అంతకుముందు అమ్మవారి గురించి కొంచెం మనం మాట్లాడుకుందాము. మీరు దివ్య ఔషధమా అన్నారు. నిజమేనండి. కొన్ని శబ్దాలు వింటే మనకు భయం వేస్తుంది. అవునండి. కొన్ని శబ్దాలు వింటే ఎంతో హాయిగా ఆహ్లాదకరంగా ఉంటాము. అవునండి, నిజమేండి. మామూలుగా మనం ప్రాక్టికల్గా వింటున్నా కూడా శబ్దాల్లో రకరకాల భావాలు మనం విన్న వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. అది ప్రతి ఒక్కరికి అనుభవమే. అవునండి, ప్రతి ఒక్కరికి అనుభవమే. అందువల్ల మనం ఆ మంత్రం చదువుతాం వల్ల మనకి అది దివ్య ఔషధము అని మనం ప్రాక్టికల్గా కూడా నాకు నమ్మకం లేని వాళ్ళకు కూడా నమ్మకం కలిగించవచ్చు. అవునండి. దీనికి లలితా సహస్రనామంలో మనకు ఒక అద్భుతమైన నామం ఉందండి. మత్తా మాతృకావర్ణ రూపిణి అమ్మవారి నామాల్లో. మత్తా మాతృకావర్ణ రూపిణి. మాతృకావర్ణ రూపిణి అనే నామంలో ఎంత అనంత కోటి రహస్యాలు దాగున్నాయంటే అనంత కోటి. అసలు మనం ఆశ్చర్యపోతామండి. మనం అంటే అమ్మవారు అంటే కోటి అంటే ఒక లెక్క, అనంతం అంటే లెక్కలేనన్ని కోట్లు, అన్ని రహస్యాలు దాగున్నాయి. ఈ ఒక్క నామానికి ఎన్ని వ్యాఖ్యానాలు ఉన్నాయో అసలు చెప్పలేం. లలితా సహస్రనామంలో శ్రీలక్ష్మి గారు ఒక్కొక్క నామానికి 1000 నామాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క నామానికి 1000 వ్యాఖ్యాన గ్రంథాలు ఉన్నాయట. ఒక్కొక్క నామానికి 1000 వ్యాఖ్యాన గ్రంథాలు ఉన్నాయంటే అద్భుతమండి. మనకి లభ్యమైనంతలో ఇది ఏనాటి చరిత్ర, కృతయుగం కన్నా ముందున్నటువంటి చరిత్ర. మనకి ఎప్పుడు లలితాదేవి అసలు ఆద్యంతాలు లేని మహాస్వరూపిణి కనుక మనకి ఎప్పుడు ఇదంతా జరిగిందో కూడా మనకు తెలియదు. తర్వాత ఇన్ని యుగాలు దాటి మన కలియుగంలో హయగ్రీవ అగస్త్య సంభాషణలో మనకి దొరికింది. అయితే ఈ మాతృకావర్ణ రూపిణి అన్న నామంలో మాతృకలు అంటే మనం అక్షరాలండి, అచ్చులు హల్లులు ఇవన్నీ కూడా మాతృకలు అంటే మన మూల మాతృకలు అవే కదా. మనం ఎన్నో కావ్యాలు రాస్తాము, శతకాలు రాస్తాం. ఇప్పుడు వేదమే ఉంది అంటే వేదం రాసింది కాదు కనుక మనం అక్షరాల్లో చెప్పుకోకూడదు. అది ఆకాశ గర్భితం కదా వేదము. ఇప్పుడు రామాయణం మొట్టమొదటి ఆది కావ్యం కనుక అక్కడి నుంచి అక్షరాలన్నీ కూర్చి రాయటం మొదలుపెట్టారు. ఈ అక్షరాలన్నీ ఎక్కడి నుంచి తీసుకున్నాడు వాల్మీకి మహర్షి అంటే అవును కదా, మాతృకావర్ణ రూపిణి అమ్మవారి దగ్గర నుంచి తీసుకున్నారు. మాతృకావర్ణ రూపిణి. మరి శివుడు అకారాది చకారంత పర్యంతము ఆయనే ఉన్నారు. అర్ధనారీశ్వరత్వం కూడా అక్కడే ఉంది. అందుకని అక్షరమాలలు కూడా ఉంటాయి కదండి. అందుకని అక్షరమాలలు కూడా అలా వాళ్ళ దీంట్లోంచి పరంపరగా వచ్చేసినాయి. ఆ అక్షరాలు 56 అక్షరాలు ఉంటే తెలుగులో సంస్కృతంలో కూడా ఇంచుమించుగా 1-2 తక్కువగా అక్షరాలు ఉన్నాయి. అంటే సంస్కృతంలో కూడా అంతే అంటారా? సంస్కృతంలోనే ముందు ఉంటాయండి. దాంట్లోంచి కొన్ని తెలుగులో తీసుకుంటారు, కొన్ని తమిళంలో తీసుకుంటారు, ఇతర భాషల్లో. సంస్కృతం మనకి మూల భాష కదా, దాంట్లో ఉన్న అక్షరాలనే కొన్ని కలుపుకున్నారు కొన్ని భాషల వాళ్ళు. అయితే ఈ సంస్కృతంలో ఉన్నటువంటి అక్షరాలన్నిటినీ కూడా మాతృకలు అంటారు. ఆవిడ అమ్మవారు మాతృకావర్ణ రూపిణి. ఆ మాతృకలో ఎన్ని వర్ణాలు అంటే ఇక్కడ అక్షరాలని అర్థం. రంగులు కాదు, రంగు కాదు. వర్ణం అంటే రంగు కాదు, అక్షరాలు. ఈ వర్ణం తీసుకుని ఇట్లా చేసామని మన సంగీతంలో కూడా వర్ణాల వరకు వచ్చావా అంటారు. సంగీతంలో వస్తుంటే వర్ణాలు, జంట స్వరాలు అంటూ ఉంటారు కదా. వర్ణాలంటే వర్ణాలన్న వాడతాం మనం. ఈ వర్ణాలు మాతృకావర్ణ రూపిణి కనుక అమ్మవారు ఇప్పుడు ఈ వర్ణాలన్నిటినీ తీసుకొని సరే కవులు కావ్యాలు రచించారు, బాగానే ఉంది. కానీ అసలు అమ్మవారు మాతృకావర్ణ రూపిణి అని చెప్పడంలో వ్యాఖ్యానం ఏముందంటే, మనం ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉంటామండి. మాట్లాడినప్పుడు శబ్దం అయితే వస్తుంది కదా, ఈ శబ్దాలన్నీ ఎక్కడికి పోతున్నాయి? అవును కదా, ఎక్కడికి పోతున్నాయి ఈ శబ్దాలన్నీ? అవును కదా. ఈ శబ్దాలన్నీ భూలోకం దాటి మేఘమండలము, వరుణ మండలము, ఎన్ని మండలాలు అసలు చెప్పలేము. ముందు భూమండలం అయితే దాటుతాయి ఈ శబ్దాలు, తర్వాత వచ్చే వాయుమండలానికి వెళ్తాయా, మేఘమండలానికి వెళ్తాయా, వరుణ మండలానికి వెళ్తాయా, ఎన్ని మండలాలన్నా దాటనివ్వండి, శబ్దం అయితే ప్రయాణం ఆపదు. ఈ శబ్ద ప్రయాణం ఎక్కడి వరకు వెళ్తుందంటే అమ్మవారు కూర్చున్నటువంటి చింతామణి గృహం వరకు వెళ్తుంది. అందుకే అసలు సంధ్య వేళ సరైన మాటలు మాట్లాడని మన వాళ్ళు అనేది. అవునండి. ప్రతిదీ అక్కడ దేవతలు కూర్చొని తదాస్తు అంటారు కదా.
మరి మన మాతృకావర్ణ రూపిణి అన్నప్పుడు అమ్మవారు అన్ని అక్షరాలు ఆవిడ మనకిస్తే మనకు వచ్చు కదా నోటికి వచ్చినవన్నీ మనం అనేస్తే ఈ శబ్ద తరంగాలన్నీ ఎక్కడికి ప్రయాణిస్తున్నాయి? అమ్మవారి దగ్గరికి వెళ్తాయి. మళ్ళీ అమ్మవారి దగ్గరికి. మరి మన కోరికలు నెరవేరాలంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి కదా. అందుకనే అమ్మవారు వింటుందనే కదా మనం అన్నీ కూడా చేసేది, శాస్త్రాలు చేసేవి. అసలు ఎందుకండి తెలుగులో అమ్మ అంటున్నాము, సంస్కృతంలో మాత అంటున్నాం. మాత అంబ అంటే కూడా సంస్కృతంలో తల్లి అనే అర్థం అంబ అంటే. ఇప్పుడు అంబ అంటే మనం అమ్మవారినే చెప్పుకున్నాగా, అంబిక అమ్మవారేగా, అంబిక. అందుకని ఒక్కసారి మనం అంబ అన్న అమ్మ అన్న తెలుగులో ఈ వర్ణం ఎక్కడ దాకా వెళ్తుందంటే మాతృకావర్ణ రూపిణి చింతామణి గృహంలో పద్మాసనంలో కూర్చున్న అమ్మవారి వరకు ఆ యొక్క మంత్రం వెళ్తుంది. అద్భుతం అండి. ఈ మాతృకావర్ణ రూపిణి అన్న దీనికి ఎంత విస్తృతమైనటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయంటే చెప్పద్దు. ఏ అక్షరం మాట్లాడితే ఏ రకమైనటువంటి శబ్ద ప్రయాణం ఉంటుంది. అందుకని ఏ అక్షరాలు మాట్లాడద్దు, స్త్రీని చూస్తే అమ్మ అని మాట్లాడమన్నారు. ఎంత గొప్ప విషయం. చివరికి భార్యలో కూడా తల్లిని చూసుకునేటువంటి పురుషులు ఉండేవారండి. భార్యలో కూడా భార్య అదేదో అంటారే, శయనేషు రంభ కార్యేషు దాసి కర్ణేషు మంత్రి. మరి శయనేషు రంభ అన్నప్పుడు ఆవిడలో అన్ని రకాలు కూడా చూస్తున్నాం కదా. భోజ్యేషు మాత, భోజ్యేషు మాత. భోజ్యేషు మాత అయినప్పుడు భార్య ఆవిడే, తల్లి ఆవిడే, సేవిక ఆవిడే. అన్ని రకాలుగాను స్త్రీలో భర్త భార్యలో అన్ని రకాలైనటువంటి స్త్రీలని చూడగలుగుతున్నాడు. అటువంటి స్త్రీని అమ్మ అనే పిలవమన్నారు. అమ్మనే కాకుండా ఎవరొచ్చినా కూడా పూర్వకాలం పేర్లు పెట్టి, ఏమ్మా బాగున్నావా, ఇంట్లో ఆడపడుచులను కూడా అమ్మాయి వచ్చిందనేవారు, అమ్మ వచ్చిందనేవారు. ఆడపడుచులు వస్తే అమ్మ వచ్చిందనేవారు. అంతేగాని వాళ్ళ పేర్లు పెట్టి మీ ఆడపడుచు వచ్చింది, మీ అత్తగారు వచ్చిందని ఎవరనేవారు. అమ్మ అనే పదం స్త్రీలకి పర్యాయ పదంగా ఉండేది. ఈ అమ్మ అన్న పదం ఎప్పుడు కూడా అమ్మవారికి చేరుతూనే ఉంటుంది మనం మాట్లాడినప్పుడు. అందుకని అమ్మ అనమన్నారండి. అమ్మ అన్న పదంలో కవులు కమ్మదనంగా ఉందని రాసి రాసి విసిగెత్తిచ్చారు. కానీ నిజంగా అమ్మ అనే పదము ఎంత అద్భుతమైనదంటే ఒక్కసారి నోరెత్తి అమ్మ అని మనం మన అమ్మలని పిలవచ్చు. పెద్ద పెద్ద ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆవిడని పిలిచినా పిలవచ్చు. మీలాంటి పెద్ద ముత్తైదువుల్ని పిలవచ్చు అమ్మ అని. ఎలా పిలిచినా అమ్మ అన్న శబ్దము చక్కగా పైకి వెళ్తుందండి. ఆ శబ్దంలో ఉండే అమృతతత్వం అంతా కూడా అమ్మవారి లోకం వరకు వెళ్తుంది. అందుకని నాదు వాక్కులు సుశబ్దం శోభిల్లను పల్క, సుశబ్దంబుల్ శోభిల్లను పల్క, సరస్వతీదేవి స్తుతి ఉంటుంది మనకి. నాదు వాక్కులు సుశబ్దంబుల్ శోభిల్లన్ పల్క. అలా ఆవిడని మనం ప్రార్థిస్తాం. ఎప్పుడు నా వాక్కులో సుశబ్దాలే పలికేటట్టుగా నన్ను దీవించుతలే అని సరస్వతీదేవి ప్రార్థన ఉంటుంది. ఆ రకంగా ఎప్పుడు మంచి మాటలే మాట్లాడాలి మనం. ఆ మాట్లాడటం ద్వారా మనం మాట్లాడిన ప్రతిదీ కూడా పైకి వెళ్ళి అమ్మవారికి వినిపిస్తుంది ఒక నమ్మకంతో మాట్లాడాలి. నేను ఏదన్నా మాట్లాడచ్చు, నేను ఎలాగైనా మాట్లాడగలను అనుకుంటే అవి కూడా ఊర్ధ్వలోకాలకు వెళ్తాయని తెలుసుకోవాలిగా. మరి నిజమే కదా, ఏది మాట్లాడినా ఊర్ధ్వలోకానికి వెళ్తుంది. అందుకని చూడండి, సత్యం అసత్యం మన మనసే మనకి చెప్తుంది. మరి సత్యం వద అసత్యం నా వద అని కూడా చెప్పారు కదా. మనం ఏదన్నా మాట్లాడినా అది తప్పు ఒప్పు అన్నది మన అంతరాత్మకి తెలుస్తుందండి. మనకి ఎప్పుడు కూడా గుర్తుండవలసిన విషయం ఏంటంటే మన యొక్క న్యాయశాల అంటే మన కోర్టు చింతామణి గృహంలో ఉంది. మనం ఏది మాట్లాడినా అది పైకి వెళ్తుంది. అక్కడ ఉండేటువంటి న్యాయాన్యాయాలన్నీ విచారణకి వెళ్ళిపోతాయి. అందుకని పెద్దవాళ్ళు అనేది శుభం పలుకు శుభం పలుకు అనేవారు మన పూర్వకాలం పెద్దవాళ్ళు కదా. ఏదైనా మాట్లాడుతుంటే కూడా ఎందుకురా అప్రాచ్యపు మాటలు అనేది మన ఆయన. అంటే ప్రాచ్యపు మాటలు మాట్లాడాలి. అప్రాచ్యం అంటే విదేశీ భాష అనమాట. అది ప్రాచ్యం అంటే భారతీయ భాష. అందుకని వీళ్ళు ఏవో కొన్ని మాటలు మాట్లాడుతుంటే అట్లాంటి అప్రాచ్యపు మాటలు మాట్లాడ మాకు శుభం పలుకు అనేవారు పూర్వకాలం. అవునండి. ఎందుకని ఇంత చెప్పేవారండి పూర్వకాలం వాళ్ళంటే? అంటే ఆ శబ్ద తరంగాలు అమ్మవారి వరకు చేరుతాయండి, అమ్మవారి లోకం వరకు ప్రయాణిస్తాయి. ఎక్కడికి పోతాయండి? మరి ఇప్పుడు మనం మాట్లాడుతున్న శబ్దాలు ఎక్కడికి పోతాయి? ఎక్కడో అక్కడికి వెళ్ళాలిగా అవి. అంటే వాయు తరంగాలేగా ఇవన్నీ. మనం మాట్లాడితే నోట్లోంచి వాయువు వచ్చే బయటకు వస్తుంది వాకు. ఈ వాయు తరంగాలే కదండి. ఈ వాయు ఒక యంత్రం పట్టుకొని, ఒక ఇనప యంత్రం పట్టుకొని మాట్లాడితే అమెరికాలో వాళ్ళు నిమిషంలో రెస్పాన్స్ అయ్యే రోజులు వచ్చేసాయి. అంటే మన శబ్దము ఒక యంత్రం ద్వారా అక్కడికి వెళ్ళిపోతున్నప్పుడు మంత్రం ద్వారా అమ్మవారి దగ్గరికి ఎందుకు వెళ్ళదు? ఈ చాలా గొప్ప విషయం అండి. ఈ శబ్ద ప్రయాణం అనేది అనంతం. అలా వెళ్తూనే ఉంటుంది. మరి కార్తీక మాసంలో దీపం పెట్టమంటారండి. ఆ దీపం వెలిగి ఆరిపోయాక ఆ దీపపు ఒత్తి నుంచి వచ్చే పొగ యమలోకానికి వెళ్తుంది.
యమలోకానికి యముడు ప్రీతి చెందుతాడు ఆ వాసన చూసి. ఆ వాసనకి ఆ ఇంట్లో సౌభాగ్యం నిండుగా ఉంటుంది. అందుకే కార్తీక మాసం దీపాలు పెట్టండి ఎందుకంటే అంటే ఆ దీపపు ఒత్తి వాసన యముడికి ఇష్టంట. ఇంకొకటి యముడు దీపాలను చూస్తే లోపలికి రాడు. అది మనకి కార్తీక పురాణంలో కూడా. మరి దీపాలు ఎందుకు పెట్టాలి అంటే దాంట్లో ఉండే పరమార్థం దాంట్లో చెప్పారు. అందుకని ఆ దీపపు ఒత్తి వాసన కూడా చివరికి యమలోకానికి చేరుతుంది. పొడిగట్టిన అయ్యో దీపం కొండెక్కింది అనుకుంటాం. మరి ఆ వాసన కూడా యమలోకానికి వెళ్తుందంటే మన శబ్ద ప్రయాణం ఎందుకు వెళ్ళదండి? వెళ్తుంది కదా. ప్రాక్టికల్గా ఒక యంత్రంలో మాట్లాడితే సప్త సముద్రాల అవతల ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాం కదా. మాట ఒక యంత్రము, మనం ఇక్కడ మంత్రంతో కూడుస్తున్నాము. ఎందుకెళ్ళదు? బ్రహ్మాండంగా అమ్మవారి దగ్గరికే వెళ్తుంది. మన కోరికలు. అందుకే మనం మాట్లాడే ప్రతి మాట కూడా మనకి స్పృహ కలిగే మాట్లాడాలి. మనం తెలుసుకోవాలి ఏం మాట్లాడుతున్నాం అనేది ఎప్పుడు తెలుసుకొని మాట్లాడాలి. ఇవన్నీ కూడా ఈ శబ్ద ప్రయాణం ఆగదు, ఎక్కడికో వెళ్తూ ఉంటుంది. న్యాయాన్యాయ విచారణ కూడా జరుగుతుంది మనం మాట్లాడే విషయాలకి. అందుకని జాగ్రత్తగా మాట్లాడాలని మన పెద్దవాళ్ళు అందుకే చెప్తూ ఉండేవారు. ఈరోజు లక్కీ డ్రాలో అమ్మవారి పుస్తకం ఎవరింటికి చేరుతుంది అన్నది చూద్దామండి. ఎవరిని అదృష్టం వరిస్తుందో చూద్దాం. ఎవరిని వరిస్తుందో చూడాలి. ఈ పచ్చటి కాగితంలో అమ్మవారు ఎవరి పేరు సెలెక్ట్ చేసిందో. అరుణ దేశపాండే, కొత్తపేట. ఈసారి అమ్మవారి అనుగ్రహం లభించింది అరుణ దేశపాండే, కొత్తపేట. అరుణ దేశపాండే గారు, మీరు చాలా అదృష్టవంతులు. అమ్మవారి అనుగ్రహం మీకు లభించింది. సో మా సంస్థ ద్వారా మీకు పుస్తకం కూడా అందుతుంది. అరుణ గారు, తొందరలోనే మీ ఇంటికి అమ్మవారి పుస్తకం అందుతుందండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.